ఈరోజు దేవుని వాగ్దానము, ఇరుకులో నాకు విశాలత కలగ చేసిన వాడవు నీవే. హల్లెలూయా. ఇరుకు అంటే కేవలం చిన్న స్థలం కాదు. సమస్యలు ఒకదాని వెంట ఒకటి రావడం, అప్పులు పెరిగిపోవడం, ఉద్యోగానికి దారి కనిపించకపోవడం, కుటుంబంలో శాంతి లేకపోవడం, ఏం చేసినా ముందుకు వెళ్ళలేకపోవడం, ఎవరి సహాయం లేకపోవడం, అనారోగ్యము, మానసిక ఒత్తిడి. ఈరోజు మీ జీవితం ఇరుకులో ఉందా? దేవుడు మిమ్మల్ని విశాలపరుస్తారు. విశాలత అంటే పెద్ద ఇల్లు, పెద్ద ఉద్యోగం, ఎక్కువ డబ్బు, ఇవి మాత్రమే కాదు. విశాలత అంటే దేవుని సమాధానం, దేవుని ఆశీర్వాదం, దేవుని సమృద్ధి, దేవుడిచ్చే సంతోషం, ఆరోగ్యం, దేవుని సన్నిధి ఉండడం. దేవుడు మీ జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, స్టడీస్ విషయంలో, మీ కుటుంబ విషయాల్లో మిమ్మల్ని విశాలపరుస్తారు. మీకు నూతన ద్వారాలు తెరుస్తారు. మీ సరిహద్దులు విశాలపరుస్తారు. దేవుడు ఆర్థికంగా విశాలపరుస్తారు. సారేపాతులో ఉన్న విధవరాలు దేవుని మాటకు లోబడి మొదట చిన్న అప్పము ఏలియా గారికి తీసుకురాగా దేవుడు ఆమెను ఆశీర్వదించారు. బైబిల్లో ఇస్సాకు విశాలపరచబడకుండా ఆపాలి అనుకున్నారు, కానీ దేవుడు ఆపాలి అనుకున్న వారే అసూయ పడేలా ఇస్సాకు గారిని విశాలపరిచారు. మీరు విశాలపరచకుండా ఎంతమంది అడ్డుపడాలని చూసినా దేవుడు మిమ్మల్ని విశాలపరుస్తారు. దేవుడు మిమ్మల్ని విశాల స్థలానికి నడిపిస్తారు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఇరుకులో ఉన్నారు. అయితే దేవుడు తన బాహుబలము చేత వారిని విశాలమైన కనాను దేశానికి నడిపించారు. దావీదు జీవితంలో దావీదు మొదట గొర్రెల కాపరి, తర్వాత గొల్యాతును జయించాడు. తర్వాత సౌలు దావీదుని చంపడానికి వెతికాడు. దావీదు గుహల్లో, అడవిల్లో దాక్కున్నాడు. ఒకరోజు దావీదు విశాలపరచబడి రాజయ్యాడు. దేవుడు కూడా మీ చేయి పట్టుకుని మిమ్మల్ని విశాలమైన స్థలానికి నడిపిస్తారు. దేవుడు మనల్ని విశాలపరచడం మాత్రమే కాదు, ఆ విశాల స్థలంలో మనల్ని స్థిరపరుస్తారు. దావీదు సింహాసనాన్ని దేవుడు నిరంతరం స్థిరపరిచారు. దానియేలు విశాలపరచబడిన తర్వాత దానియేల్ని పడేయాలని అనుకున్నారు, కానీ దేవుడు దానియేల్ని స్థిరపరిచారు. మనం విశాలపరచబడాలి అంటే ఏం చేయాలి? మొదటిగా ప్రార్థన చేయాలి. ఎబ్బేజు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎబ్బేజు సరిహద్దుల్ని విశాలపరిచారు. రెండోదిగా పాపాన్ని విడిచిపెట్టి దేవునికి ఇష్టమైన రీతిగా బ్రతకాలి. మూడోదిగా ఆత్మీయంగా మనం విశాలపరచబడాలి. విశ్వాసంలో విశాలపరచబడాలి. ప్రార్థనలో, బైబిల్ చదవడంలో, దేవుని మందిరానికి రావడంలో, దేవుని పని కోసం మన శక్తి, బలము, ధనము ఇవ్వడంలో విశాలపరచబడాలి. దేవుడు మనల్ని అన్ని విషయాల్లో విశాలపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, జీవంగల దేవా, యేసయ్యా ప్రభువా, మీకు వందనాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈరోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా ప్రభువా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని విశాలపరచండి. ఇరుకులో మాకు విశాలత కలగచేసిన వాడు నీవే అని సెలవిచ్చిన రీతిగా ప్రభువా, మీరు మమ్మల్ని ఇరుకులో విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. ఈ రోజు మా జీవితాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. ఆ రోజు ఐగుప్తులో ఇరుకులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని మీ బాహుబలము చేత ప్రభువా విశాలమైన కనాను దేశానికి నడిపించిన రీతిగా ప్రభువా, దానియేలుని, యోసేపుని, దావీదుని విశాలమైన స్థలాలకు నడిపించిన రీతిగా ప్రభువా, ఈరోజు ప్రార్థనలో ఏకీవిస్తున్న వారందరినీ కూడా ప్రభువా చేయి పట్టుకుని ప్రభువా విశాలమైన స్థలాలకు నడిపించండి అయ్యా. ఆర్థికంగా వారిని విశాలపరచండి అయ్యా. వారు చేసే జాబ్స్లో, బిజినెస్లో, స్టడీస్లో వారిని విశాలపరచండి అయ్యా. వారికి ఉన్న దాన్ని ఆశీర్వదించండి అయ్యా. అప్పుల భారాల నుంచి వారిని విడిపించండి అయ్యా. వారి కొరకు నూతన ద్వారాలు తెరవండి ప్రభువా. వారి కుటుంబ విషయాల్లో వారిని విశాలపరచండి అయ్యా. ప్రేమలో విశాలపరచండి, సమాధానంలో విశాలపరచండి, విశ్వాసంలో విశాలపరచండి. ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, మీ కొరకు నిలబడడం, ఈ విషయాల్లో వారిని విశాలపరచండి. ఆరోగ్య విషయంలో వారిని విశాలపరచండి. ఆ రోజు ఇస్సాకు గారు విశాలపరచబడకుండా ప్రభువా శత్రువులు అడ్డుపడినప్పుడు ప్రభువా, శత్రువులు అసూయపడే అంతలా ప్రభువా ఇస్సాకు గారిని విశాలపరిచిన రీతిగా ప్రభువా, ఈరోజు ప్రియులు ఎంతమంది అయితే ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, వారిని ఎంతలా విశాలపరచండి అయ్యా. వారిని విశాలపరచడం మాత్రమే కాదు ప్రభువా, విశాలమైన స్థితిలో ప్రభువా వారిని స్థిరపరచండి, నిలబెట్టండి ప్రభువా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు ప్రభువా, యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.